Hello all, good morning. Today we are going to discuss about few more group policies. So ఇవి different group policies. సో నేను ఒక పాలసీ గ్రూప్ పాలసీ గురించి చెప్తే సిమిలర్ గ్రూప్ పాలసీస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో సిమిలర్ గ్రూప్ పాలసీస్ నేను చెప్పను, డిఫరెంట్ గ్రూప్ పాలసీస్ నుంచి నేను ఒక్కొక్క పాలసీని అప్లై చేసి మీకు చూపిస్తుంటున్నాను ఈరోజు ప్రాక్టికల్. సో దాంట్లో మనం గ్రూప్ పాలసీ ద్వారా స్క్రిప్ట్ని ఎలా అప్లై చేయొచ్చు అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ పాలసీ ద్వారా మనం స్క్రిప్ట్ని అప్లై చేయడం అండ్ గ్రూప్ పాలసీ ద్వారా ఫోల్డర్ రీడైరెక్షన్ అంటే ఏంటి? రీడైరెక్షన్ అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళిన రిక్వెస్ట్ని ఇంకో ప్లేస్కి దాన్ని మనం మూవ్ చేయడం అనమాట. సో సింపుల్గా మీకు చెప్పాలంటే మార్కెట్లో షాప్ ఉంది, 10 years నుంచి ఆ షాపు రన్నింగ్, కస్టమర్స్ అందరికీ తెలుసు ఆ షాపు. సో ఆ షాపు అన్ఫార్చునేట్లీ వేరే ప్లేస్కి మూవ్ అయింది. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఒక బ్యానర్ పెడతారు, అవునా? ద షాప్ వాజ్ షిఫ్టెడ్ టు సమ్ అదర్ ప్లేస్. ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ని వాళ్ళని రీడైరెక్ట్ చేయడం అనమాట, టు న్యూ ప్లేస్కి రీడైరెక్ట్ చేయడం, అవునా? సో అలానే మనకి ఒక ఫోల్డర్లో డేటా కాపీ అవుతుంటే ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మనం రీడైరెక్ట్ చేయడం అదనమాట. సో అప్లయింగ్ ఆడిట్ పాలసీని ఎలా అప్లై చేయాలి? ఆడిట్ పాలసీ అంటే ఏంటి? జరుగుతున్న ప్రతి ఈవెంట్ని, అంటే కంప్యూటర్లో సర్వర్లో జరుగుతున్న ప్రతి ఈవెంట్ని మనం ఎలా ఆ పాలసీని ఆడిట్ పాలసీ ద్వారా ఎలా రికార్డ్ చేయొచ్చు, ఏం జరుగుతుందో అనేది మనకి ఎలా ఆడిట్ చేయొచ్చు పాలసీ ద్వారా. నెక్స్ట్, కాన్ఫిగరింగ్ ప్రిఫరెన్సెస్ యూజింగ్ ఐటమ్ లెవెల్ టార్గెటింగ్. సో ఎలా మనం ప్రిఫరెన్సెస్ని యూజింగ్ గ్రూప్ పాలసీస్ ద్వారా మనం క్లయింట్ మిషన్స్లో కాన్ఫిగర్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను. గ్రూప్ పాలసీ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ రీడైరెక్షన్ ఆఫ్ ఫోల్డర్ ఆన్ ద లోకల్ కంప్యూటర్ అనే షేర్డ్ ఫోల్డర్, లోకల్ కంప్యూటర్లో కానీ షేర్డ్ ఫోల్డర్లో కానీ ఎలా మనం రీడైరెక్ట్ చేయాలి? ఓకే, ఫోల్డర్ ఆన్ ద సర్వర్ appears as if they are located on the local drive, fastens the user logon process in case if the profile is large. సో ఇది నేను ఏం చేస్తానంటే ఈ ఫోల్డర్ రీడైరెక్షన్ అనేది ఇది థియరీ అండి. మనం రీడైరెక్షన్ అంటే ఏంటి? వచ్చిన రిక్వెస్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం రీడైరెక్ట్ చేయడం. సో అది ఆడిటింగ్ పాలసీ కాన్ఫిగర్స్ a system to audit categories of activities. If audit policy is not enabled, the server will not audit those activities. సో ఏదైనా ఒక యాక్టివిటీని మనం ఎలా ఆడిట్ చేయాలి యూజింగ్ గ్రూప్ పాలసీ? ఒక పర్టికులర్ ఒక ఈవెంట్ని మనం ఎలా ఆడిట్ చేయాలి అనేది జనరల్గా ఈ ఆడిటింగ్ లాగ్స్ అనేవి మనకి సర్వర్లో ఉంటాయి, ఈవెంట్ లాగ్స్లో కనిపిస్తాయి. ఈ ఆడిటింగ్ లాగ్స్లో మనం యూజింగ్ గ్రూప్ పాలసీతో మనం ఆ జరుగుతున్న ఈవెంట్ని ఎలా రికార్డ్ చేయాలి అనేది మనం పాలసీ అండి. సో ఆడిట్ ఈవెంట్స్ కేటగిరీస్ యాజ్ ఫాలోస్: యాక్సెస్ NTFS ఫైల్ ఫోల్డర్స్, అకౌంట్ ఆర్ ఆబ్జెక్ట్ చేంజెస్ ఇన్ ADDS, లాగ్ ఆన్, అసైన్మెంట్ ఆఫ్ యూజర్ రైట్స్. నెక్స్ట్, గ్రూప్ పాలసీ ప్రిఫరెన్సెస్. గ్రూప్ పాలసీ ప్రిఫరెన్సెస్ ప్రొవైడ్స్ బెటర్ టార్గెటింగ్ through item level targeting and action modes. Additionally, rich user interface and standards based XML configuration provides you with a more power and flexible over managed కంప్యూటర్ వెన్ యువర్ అడ్మినిస్ట్రేటర్ GPOs. సో ఇది మనకి ఐటమ్ లెవెల్ టార్గెటింగ్ ప్రిఫరెన్సెస్ అనేది నేను ల్యాబ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హియర్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నేను ల్యాబ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ని గ్రూప్ పాలసీ ద్వారా ఒక సర్వర్లో అంటే క్లయింట్స్లో ఎలా మనం ఆ స్క్రిప్ట్ని రన్ చేయాలి యూజింగ్ గ్రూప్ పాలసీ. ఓకే, ఫస్ట్ అది మనం చేద్దాం. సో సర్వర్లో నేను ఒక చిన్న స్క్రిప్ట్ నోట్ ప్యాడ్ తీసుకుందాం.
నోట్ప్యాడ్ తీసుకొని నేను ఒక విబి స్క్రిప్ట్ అండి, సింపుల్ విబి స్క్రిప్ట్ నేను ఒకటి చిన్నది రాస్తాను. ఓకే, w script dot echo double quotation welcome to Microsoft అని ఇచ్చాను. ఓకే, సో w script dot echo welcome to microsoft.com. సో ఈ ఫైల్ని నేను సేవ్ యాజ్, సో నేను ఎలా సేవ్ చేస్తున్నాను అంటే లెట్ మీ సేవ్ ఇన్ డెస్క్టాప్. ఓకే, డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నా. ఎలా సేవ్ చేస్తున్నానంటే లాగ్ ఆన్, మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, మీరు ఇదే నేమ్ ఇవ్వాలని లేదు, బట్ విబిఈ అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. అంటే విబి స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ మాత్రం షుడ్ బి విబిఈ. మీరు ఏ నేమ్ ఇచ్చినా నో ప్రాబ్లం, ఎక్స్టెన్షన్ షుడ్ బి విబిఈ అని ఇవ్వాలి. ఎంటర్, క్లోజ్ చేయండి, క్లోజ్. డెస్క్టాప్, ఓహో గ్రూప్ పాలసీ అప్లై అవుతుంది కదా, అందుకనే మనకు కనిపించట్లేదు. నేను కాపీ, ఒక్క నిమిషం అండి, ఇక్కడ పాలసీస్ కూడా మనకి చూసా, మై కంప్యూటర్ కనిపించట్లేదు, నిన్న పాలసీ అప్లై అయింది. సో అదనమాట. సో నేను కొన్ని పాలసీస్ని రిమూవ్ చేస్తానండి. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, హైడ్ ఐటమ్స్. సో దీనివల్ల మనకి డిలీట్ చేస్తున్నాను. ఇది సైట్ లెవెల్ పాలసీ కదా, సో ఇది అప్లై అవ్వడం వల్ల మనకి కొన్ని మీకు మై కంప్యూటర్ అని ఇవన్నీ కనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? చూడండి, మై కంప్యూటర్ కనిపించట్లేదు, డెస్క్టాప్ ఐటమ్స్ కనిపించట్లేదు. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద కాపీ చేశా, కానీ డెస్క్టాప్లో కనిపించట్లేదు. చూసారా? సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకే నేను రిమూవ్ చేస్తాను. జీపీ అప్డేట్, అండ్ ఇంకొన్ని పాలసీస్ ఉన్నాయి, అవి కూడా రిమూవ్ చేస్తాను. లెట్స్ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్, డొమైన్ లెవెల్లో ఏ పాలసీస్ ఉన్నాయి? సేల్స్, ఓకే ఓకే ఫైన్. సో ఓకే ఫైన్, మనం డెస్క్టాప్ మీద ఉంది కదా, సో మనం ఏం చేద్దాం అంటే టూల్స్లోకి వెళ్ళి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్కి వెళ్దాం. ఓ ఫైల్ క్రియేట్ చేశాను, ఓ స్క్రిప్ట్ రెడీ చేశా. సో ఆ స్క్రిప్ట్ నేను అప్లై చేస్తా. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేసా. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం డొమైన్ లెవెల్లో నేను అప్లై చేస్తాను. సేల్స్ అనే ఈ ఓయూకి అప్లై చేస్తాను. సేల్స్ అనే ఓయూకి అప్లై చేస్తాను. రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఏ జీపీఓ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్క్రిప్ట్ అని ఇచ్చాను, లేదా మీరు ఇక్కడ లాగాన్ స్క్రిప్ట్ అని కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, లాగాన్ స్క్రిప్ట్, ఓకే క్రియేట్ అయింది. రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనండి, ఎక్స్పాండ్ చేయండి, జస్ట్ ఎక్స్పాండ్. ఓకే, ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ యూజర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి యూజర్ కాన్ఫిగరేషన్లో పాలసీస్, ఇక్కడ విండోస్ సెట్టింగ్స్ జస్ట్ ఎక్స్పాండ్. ఇక్కడ స్క్రిప్ట్ అని ఉంది చూసారా, స్క్రిప్ట్. సో ఈ స్క్రిప్ట్ అనేది రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ లాగాన్ లాగ్ ఆఫ్ అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే లాగాన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తాను.
నేను లాగాన్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొని. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ మనం స్క్రిప్ట్ని యాడ్ చేయాలి. మనం ఇక్కడ స్క్రిప్ట్ని యాడ్ చేయాలి. యాడ్ స్క్రిప్ట్ని యాడ్ చేయాలంటే మనం స్క్రిప్ట్ అనేది నెట్వర్క్ పాత్లో ఉండాలి. స్క్రిప్ట్ అనేది నెట్వర్క్ పాత్లో ఉండాలి. సో అందుకనే నేను ఏం చేశానంటే ఈ డెస్క్టాప్ మీద ఉన్న స్క్రిప్ట్ని తీసుకొచ్చి కట్ డిలో నేను ఒక స్క్రిప్ట్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేశా. డైరెక్టరీని క్రియేట్ చేసి ఈ ఫైల్ని ఆ డైరెక్టరీలో కాపీ చేశా. కాపీ చేసి రైట్ క్లిక్ చేసి ఈ డైరెక్టరీకి నేను షేరింగ్ పర్మిషన్స్ ఇచ్చానండి. ఎవ్రీవన్ ఇస్తాను నేను. ఎవ్రీవన్ పర్మిషన్స్ ఇచ్చాను. ఎస్. సో ఈ స్క్రిప్ట్ పాత్ ఇవ్వాలి నేను. స్క్రిప్ట్ పాత్ ఎలా ఇస్తాను? బ్రౌజ్ సో మౌస్ ప్రాబ్లం. ఓకే బ్రౌజ్. ఇక్కడ నేను స్క్రిప్ట్ పాత్ ఇవ్వాలి. స్క్రిప్ట్ పాత్ ఏంటి మనకి ఇక్కడ? బ్రౌజ్ అని ఇచ్చి మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇలా వచ్చి విండీసీ ఓపెన్ సారీ విండీస్ ఓపెన్ చేయగానే మనకి స్క్రిప్ట్ అని వస్తుంది. చూసారా? స్క్రిప్ట్ లాగాన్ ఇలా ఇవ్వచ్చు. ఇది పాత్. లేదా మీరు టైప్ చేసుకున్న ఫైన్. అప్లై ఓకే. అప్లై ఓకే. సో క్లోజ్ చేస్తాను. జస్ట్ అన్ని క్లోజ్ ఎవ్రీథింగ్. జీపీ అప్డేట్ రన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం జీపీ అప్డేట్. సో ఇప్పుడు ఈ పాలసీ అనేది మనకి అంటే ఈ పాలసీ ఏం చేస్తుందంటే ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తుందండి. ఈ స్క్రిప్ట్ని రన్ చేస్తుంది. సో నేను ఏ ఆర్గనైజేషనల్ యూనిట్కి అప్లై చేశాను ఈ పాలసీ? సేల్స్ అనే ఆర్గనైజేషనల్ యూనిట్కి నేను అప్లై చేశాను. ఓకే ఇప్పుడు సేల్స్లో ఎవరున్నారు? విక్రమ్, టెస్ట్9, టెస్ట్10 ఇవన్నీ. సో నేను విక్రమ్తో టెస్ట్ చేస్తాను. అంటే నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఆ స్క్రిప్ట్ రన్ అవ్వాలండి. నేను లాగిన్ అవ్వగానే రన్ అవ్వాలి. ఆ స్క్రిప్ట్ లాగిన్ అవ్వగానే రన్ అవ్వాలి. కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్ అనేది గ్రూప్ పాలసీ ద్వారా ఈ సిస్టంలో రన్ అవ్వాలి. అవునా? చూసారా? రన్ అయింది. చాలా ఫాస్ట్‌గా రన్ అయింది. వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్. వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్. అంటే ఏంటి? నేను ఒక స్క్రిప్ట్ రాశాను. ఆ స్క్రిప్ట్‌ని గ్రూప్ పాలసీ ద్వారా అప్లై చేస్తున్నాను. సో అప్లై అయింది. వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్. ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్‌లో ఏమైనా చేంజ్ చేశాను అనుకోండి. ఓపెన్, ఎడిట్, వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ కదా! నేను సారీ. వెల్కమ్ టు నేను ఏఆర్ఎన్ అని ఇస్తాను. ఓకే. ఏఆర్ఎన్ టెక్ ట్రైనింగ్స్ అని ఇచ్చాను. సేవ్. ఓకే. జస్ట్ స్క్రిప్ట్‌ని చేంజ్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ లాగౌట్ చేస్తున్నా. లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. లాగ్ ఆఫ్. సో లాగిన్ అవ్వగానే అంటే ఈ సేల్స్ అనే యూజర్స్ ఎవరైతే ఉన్నారో సేల్స్ అనే ఆర్గనైజేషన్ యూనిట్లో ఉన్న యూజర్స్ వాళ్ళు సిస్టంలోకి లాగిన్ అవ్వగానే వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ అనేది రావాలనేది నేను స్క్రిప్ట్ రాశాను. చూసారా? వెల్కమ్ మైక్రోసాఫ్ట్, వెల్కమ్ టు ఏఆర్ఎన్ టెక్ ట్రైనింగ్స్. చూసారా? ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకొక టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సేల్స్ అనే ఆర్గనైజేషన్ యూనిట్లో ఉన్న యూజర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే అదర్ యూజర్స్తో లాగిన్ అవుతాను. టెస్ట్ అనే యూజర్ ఉంది కదా! ఈ టెస్ట్ అనే యూజర్తో లాగిన్ అవుతాను. సో అప్పుడు వస్తుందో లేదో చూద్దాం. రాకూడదు. అంతే కదా! రాకూడదు. ఎందుకంటే సేల్స్ అనే ఓయూకి మాత్రమే ఈ స్క్రిప్ట్ అనేది అప్లై అవుతుంది. అదర్ యూజర్స్‌కి అప్లై అవ్వకూడదు. సో నేను అదర్ యూజర్స్‌తో టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ టెస్ట్ యూజర్ ఉంది కదా! యూజర్స్‌లో టెస్ట్ ఉంది. ఈ టెస్ట్‌తో లాగిన్ చేస్తాను.
టెస్ట్ లాగిన్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఏమైనా మెసేజెస్ వస్తున్నాయేమో చూడండి. రావు. ఎందుకు అంటే మనం స్క్రిప్ట్ అప్లై చేస్తుంది ఓన్లీ సేల్స్ అనే ఓయూ పైన మాత్రమే. సో సేల్స్ అనే ఓయూలో ఎవరైతే యూజర్స్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకే అప్లై అవుతుంది. అదర్ యూజర్స్కి అప్లై కాదు. అందరికీ అప్లై కావాలంటే మనం ఏం చేయాలి? డొమైన్ లెవెల్లో, ఈ డొమైన్ లెవెల్లో పాలసీని అప్లై చేయాలి. అప్లై చేస్తే అప్లై అవుతుంది. ఓకే, సో అది మనం అప్లయింగ్ స్క్రిప్ట్స్ యూజింగ్ గ్రూప్ పాలసీ. గ్రూప్ పాలసీని యూజ్ చేసి మనం స్క్రిప్ట్ని అప్లై చేయడం అనమాట. నెక్స్ట్ అప్లయింగ్ ఫోల్డర్ రీడైరెక్షన్. ఇప్పుడు ఈ గ్రూప్ పాలసీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా గ్రూప్ పాలసీ ద్వారా మనం ఎలా రీడైరెక్ట్ చేయొచ్చు, మనం ఎలా రీడైరెక్ట్ చేయొచ్చు, ఏంటి రీడైరెక్ట్ చేయొచ్చు? డేటాని రీడైరెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక షేర్డ్ ఫోల్డర్ తీసుకోవాలమ్మా ఈ గ్రూప్ పాలసీకి. ఓకే, సో నేను రైట్ క్లిక్ చేసి ఫోల్డర్ రీడైరెక్షన్ అనే ఒక షేర్డ్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేసి దీనికి నేను రీడ్ రైట్ పర్మిషన్స్ ఇస్తాను టు ఎవ్రీవన్. రీడ్ రైట్ పర్మిషన్స్ షేర్. ఓకే, ఇది నెట్వర్క్ పాత్. ఓకే, విండీసీ ఫోల్డర్ రీడైరెక్షన్. ఓకే, ఫైన్. నౌ ఇప్పుడు నేను గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. టూల్స్లో గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. ఓకే, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్లోకి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్లోకి నేను వెళ్తున్నాను. సో ఇక్కడ మనం సేల్స్ అనే ఓయూ మీద నేను అప్లై చేస్తాను గ్రూప్ పాలసీ. ఓకే, ఈ సేల్స్ అనే సో ఇక్కడ మనం గ్రూప్ పాలసీ నేమ్ రాయండి. ఏ నేమ్ రాద్దాం? ఫోల్డర్ రీడైరెక్షన్ అని రాద్దాం మనం. ఓకే, ఫోల్డర్ రీడైరెక్షన్, ఫోల్డర్ రీడైరెక్షన్. క్లిక్ ఓకే. సారీ. ఓకే, రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనండి. ఎడిట్ అనగానే మనకి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. సారీ, మౌస్ కొద్ది ప్రాబ్లం ఉందని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం యూజర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి పాలసీస్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేయగానే మనకి విండోస్ సెట్టింగ్స్ ఎక్స్పాండ్ చేయండి. విండోస్ ఎక్స్పాండ్ చేయగానే మనకి ఫోల్డర్ రీడైరెక్షన్ చూసారా? ఫోల్డర్ రీడైరెక్షన్. సో ఫోల్డర్ రీడైరెక్షన్ అంటే జనరల్గా మీకు చెప్పింది ఏంటంటే ఒక లొకేషన్లో సేవ్ అవ్వాల్సింది ఇంకొక లొకేషన్లోకి సేవ్ అవుతుంది. అది ఫోల్డర్ రీడైరెక్షన్, అంతే కదా? సో అది ఎలా చేయాలి? ఫస్ట్ నేను ముందు ఇది అప్లై చేయక ముందు నేను ఒక చిన్నది చూపిస్తాను మీకు. లాగా విక్రమ్ అనే యూజర్లోకి లాగిన్ అవుదాం. విక్రమ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్స్ యొక్క పాత్ ఏదో చూడండి. ఈ ఫైల్ యొక్క పాత్ ఏంటి? సి యూజర్స్లో విక్రమ్లో డెస్క్టాప్. అంటే సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో విక్రమ్ అనే ఫోల్డర్లో డెస్క్టాప్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది. అవునా? ఇది చూడండి, అంతే కదా? ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన ఏ ఫైల్ అయినా సరే, హలో, ఓకే, ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ రైట్ క్లిక్ చేసి చూడండి. సో మనకి ఈ పాత్లోనే మనకి సేవ్ అవుతుంది. అవునా? ప్రతి ఫైలు ఈ పాత్లోనే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ పాత్ని రీడైరెక్ట్ చేస్తాను. అంటే ఇక్కడ మీరు ఏది క్రియేట్ చేసినా అది వేరే లొకేషన్లో సేవ్ అయ్యేటట్లు నేను రీడైరెక్ట్ చేయబోతున్నాను అనమాట.
యూజింగ్ గ్రూప్ పాలసీ యూజ్ చేసి మనం ఈ విక్రమ్ అనే యూజర్లో ఏ డెస్క్టాప్ మీద ఏ ఫైల్ క్రియేట్ చేసినా ఆ ఫైల్ అనేది వేరే లొకేషన్కి రీడైరెక్ట్ అయ్యేది చేస్తున్నాను యూజింగ్ గ్రూప్ పాలసీ. చూసుకోండి, ఒక సి యూజర్స్ విక్రమ్. ఓకే ఓకే, నౌ ఇక్కడికి రండి. గ్రూప్ పాలసీని ఇప్పుడు అప్లై చేద్దాం. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే డెస్క్టాప్ మీద మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా, డైరెక్ట్ క్రియేట్ చేసినా, లేదా మీరు ఎక్కడి నుంచైనా కాపీ చేసినా డెస్క్టాప్ మీదకి, ఆ డేటా అంతా వేరే ప్లేస్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో అది ఎలా రీడైరెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, డెస్క్టాప్ అనే ఫోల్డర్ పైన మనం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ బేసిక్ రీడైరెక్ట్ ఎవ్రీ వన్స్ ఫోల్డర్ టు ద సేమ్ లొకేషన్. ఈ లొకేషన్కి ప్రతి ఒక్కరి యొక్క డేటాని, ఫోల్డర్ని నేను కాపీ చేయమంటున్నాను. ఓకే, సో ఇదే ఉంచుతున్నాము. బ్రౌజ్ ఎక్కడికి మనం రీడైరెక్ట్ చేయమంటున్నాము, ఆ పాత్ ఇవ్వాలి. మనం ఏదైతే మనం ఏదైతే కాపీ చేసామో నెట్వర్క్లోకి వెళ్ళి ఒక పని చేద్దాం. ఇలా రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్లాష్ విండీసీ స్లాష్ ఫోల్డర్ రీడైరెక్షన్, ఈ పాత్ని కాపీ చేసుకోవాలి. సారీ, ఈ పాత్ నెట్వర్క్ పాత్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నా. విండీసీ ఫోల్డర్ రీడైరెక్షన్ కాపీ చేసుకున్నా కదా. అప్లై, ఎస్, ఓకే ఓకే, క్లిక్ ఓకే. క్లిక్ ఓకే అయిన తర్వాత మనం ఇవన్నీ క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు జీపీ అప్డేట్ రన్ చేద్దాం. సో ఇప్పుడు నేను అప్లై చేసింది ఏ ఓయూ మీద, సేల్స్ అనే ఓయూ మీద. కమింగ్ బ్యాక్ టు యాక్టివ్ డైరెక్టరీ రండి. ఈ సేల్స్ అనే ఓయూలో ఏ యూజర్తో లాగిన్ అయినా మనం సిస్టంలో ఆ యూజర్ యొక్క డెస్క్టాప్ ఐటమ్స్ అనేవి మనకి ఈ ఫోల్డర్ రీడర్ దీంట్లోకి మూవ్ అయిపోతాయి. ఫోల్డర్ రీడైరెక్షన్ అనే ఫోల్డర్లోకి మూవ్ అయిపోతాయి. సో సేల్స్లో విక్రమ్, టెస్ట్9, టెస్ట్10, S1, S2 వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరి యొక్క డెస్క్టాప్ ఐటమ్స్ అన్ని మనకి ఎక్కడికి మూవ్ అయిపోతాయండి, ఇక్కడికి మూవ్ అయిపోతాయి. నేను రీడైరెక్ట్ చేస్తున్నాను. అందరు డెస్క్టాప్ ఐటమ్స్ అనేవి నేను ఇక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ రీడైరెక్షన్ ఎక్కడ ఉందండి, ఈ విన్ డీసీ అనే సర్వర్లో ఉంది. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అంటే సి యూజర్స్ విక్రమ్ డెస్క్టాప్ అని కనిపిస్తుంది. మీరు ఏ ఫైల్ను చూసినా సరే ఇది లోకల్గా కాపీ అయినాయి. ఓకే, లోకల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను లాగ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ లాగిన్ అవుతున్నా చూడండి విక్రమ్తో. విక్రమ్ అనే యూజరు సేల్స్ అనే ఆర్గనైజేషన్ యూనిట్లో పార్ట్, తెలుసు కదా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, మీరు ఫైల్ క్రియేట్ చేస్తాను. ఏ విక్రమ్, ఆల్రెడీ ఉందా హే విక్రమ్? ఉందా, ఓకే ఓకే. సో ప్రాపర్టీస్లోకి వెళ్తాం, ఇంకా అప్లై కాలేదు. జీపీ అప్డేట్, ఒకసారి జీపీ అప్డేట్ రన్ చేయండి. ఇక్కడ కూడా జీపీ అప్డేట్.
ఇంకా ఈ పాత ఉంది ఇక్కడ ఇంకా. సో నేను లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తాను. ఇంకొకసారి ఇక్కడ మనం జీపీ అప్డేట్ రన్ చేద్దాం మరొకసారి. ఇంకా అప్లై కాలేదు. ఓకే. క్లోజ్ చేయండి. జీపీ అప్డేట్ ఇంకోసారి రన్ చేయండి. కొద్ది టైం తీసుకుంటూ ఉంటుంది. సో అందుకనే ఓకే మళ్ళీ లాగా. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. హాయ్ విక్రమ్. ఓకే, రైట్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ విండీసీ ఫోల్డర్ రీడైరెక్షన్ విక్రమ్ డెస్క్టాప్. ఇక్కడ ఇప్పుడు హాయ్ విక్రమ్ అనే ఫైలు ఈ సర్వర్లో సేవ్ అవ్వలేదు, బట్ కనిపించడం మాత్రం ఇక్కడ డెస్క్టాప్ లో కనిపిస్తుంది. బట్ దానిలో ఆ ఫైల్ యొక్క లొకేషన్ వచ్చేసి విండీసీ. ఇప్పుడు నేను ఏ ఫైల్ క్రియేట్ చేసినా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్ చూడండి, చూసారా ఆల్రెడీ ఉన్న ఫైల్స్ కూడా రీడైరెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను ఈ ఫైల్ చూసాను. అంటే ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. చూసారా విక్రమ్లో అంటే మనకి ప్రైవసీ కాబట్టి ప్రైవసీ పాలసీ ఉంది కాబట్టి మనం డెస్క్టాప్ ఓపెన్ చేయలేం. సో సర్వర్లో డి డ్రైవ్లో ఫోల్డర్ రీడైరెక్షన్లో విక్రమ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోయి విక్రమ్ యొక్క డెస్క్టాప్ ఐటమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. మీరు ఇక్కడ ఏది క్రియేట్ చేసినా మీరు ఇక్కడ నేను ఇప్పుడు ఇంకొకటి క్రియేట్ చేస్తాను. కంప్రెస్డ్ ఫైల్ విక్రమ్. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్దాం. చూసారా విండీసీ ఫోల్డర్ రీడైరెక్షన్ విక్రమ్ డెస్క్టాప్. ఓకే, ఇలా మనకి యూజింగ్ గ్రూప్ పాలసీ ద్వారా ఫోల్డర్ రీడైరెక్షన్ అంటారు. అంటే ఏంటి, ఈ డెస్క్టాప్ని నేను ఇంకొక సర్వర్లో ఉన్న ఫోల్డర్ రీడైరెక్షన్ అనే ఒక ఫోల్డర్కి రీడైరెక్ట్ చేశాను. సో మీరు ఇక్కడ ఏది క్రియేట్ చేసినా మీకు ఇది ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ ఈ సర్వర్లో ఉండవు, ఇక్కడికి రీడైరెక్ట్ అయిపోతున్నాయి. దాన్ని మనం ఫోల్డర్ రీడైరెక్షన్ అంటాం. ఫోల్డర్ రీడైరెక్షన్. ఓకే, సో ఇలా పనిచేస్తుంది. ఒకసారి నేను వేరే యూజర్తో కూడా టెస్ట్ చేద్దాం. వేరే యూజర్ ఎవరు మనకి సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్లో లేని యూజర్తో టెస్ట్ చేద్దాం. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్లో లేని యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో టెస్ట్ చేస్తే సరిపోతుంది. సో దీంట్లో యూజర్స్లోకి వెళ్తే టెస్ట్ అనే యూజర్ ఉంది కదా, టెస్ట్ అనే యూజర్ మీరు లేకపోతే వేరే కేజీఎఫ్ హెచ్ఆర్ వీళ్ళతో కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో టెస్ట్ అనే యూజర్తో నేను టెస్ట్ చేస్తాను. టెస్ట్ అనే యూజర్లో మాత్రం రీడైరెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే టెస్ట్ అనే యూజరు ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్. ఓకే, నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. హలో టెస్ట్. ఓకే, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. చూసారా సి యూజర్స్ టెస్ట్ డెస్క్టాప్. ఎందుకంటే ఈ టెస్ట్ అనే యూజరు నాట్ పార్ట్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్, సేల్స్ ఆర్గనైజేషన్ యూనిట్లో లేదు. అందుకనే మన ఈ టెస్ట్ అనే యూజర్ యొక్క ఫైల్స్ డెస్క్టాప్ ఐటమ్స్ ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు, ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడే ఈ సర్వర్లో సర్వర్లోనే ఈ డెస్క్టాప్లో స్టోర్ అవుతున్నాయి. మీకు ఇక్కడ పాత్ చూడండి, లొకేషన్ సి యూజర్ డెస్క్టాప్. నేను ఇంకొక డైరెక్ట్ కూడా క్రియేట్ చేస్తాను, కంప్రెస్డ్ హలో అని క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళాను. సి యూజర్స్ డెస్క్టాప్. అలా కాకుండా
మీరు ఏది క్రియేట్ చేసినా ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వదు. చూడండి, ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వదు. సో ఇలా మనం ఫోల్డర్ రీడైరెక్షన్ అనేది చేయొచ్చు యూజింగ్ గ్రూప్ పాలసీ. నెక్స్ట్, అప్లయింగ్ ఆడిట్ పాలసీ. మనం ఆడిట్ పాలసీని ఎలా అప్లై చేయాలి? ఓకే, మనం ఆడిటింగ్ ఎలా చేయాలి యూజింగ్ గ్రూప్ పాలసీ. సో ఆడిటింగ్ అంటే ఏంటి? ఆ పేరులోనే మీకు బాగా ఫెమిలియర్. మీరు ఆడిటింగ్ అనగానే చాలా ఫెమిలియర్. ఏంటంటే డేటాని మనం ఆడిట్ చేయడం అన్నమాట. వచ్చిన ఈవెంట్స్ని ఆడిట్ చేయడం. ఓకే, సో అది ఎలా అని ఇప్పుడు మనం చూద్దాం. అప్లయింగ్ ఆడిట్ పాలసీని ఎలా అప్లై చేయాలి? సో ఫస్ట్ మనం మినిమైజ్ చేసి టూల్స్లో గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేయండి. గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్. ఈ గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక గ్రూప్ పాలసీని క్రియేట్ చేయాలి. సో గ్రూప్ పాలసీ నేను సేల్స్ అనే కాకుండా నేను ఏ ఏ ఏ కంప్యూటర్ని నేను ఆడిట్ చేయాలి. ఇక్కడ ఆడిట్ చేయడం అంటే కంప్యూటర్ని ఆడిట్ చేయాలి. నేను డొమైన్ కంట్రోలర్ని ఆడిట్ చేయాలనుకుంటున్నాను. సో ఏ ఈవెంట్లో ఆడిట్ చేయాలనుకుంటున్నాను అనేది రైట్ క్లిక్, క్రియేట్ పాలసీ. సో డొమైన్ కంట్రోలర్ పైన నేను ఒక పాలసీని క్రియేట్ చేస్తున్నాను. ఆడిటింగ్ యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను. ఆడిట్ యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్ అనే ఒక గ్రూప్ పాలసీని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ గ్రూప్ పాలసీ ఏంటి అంటే, ఎవరైనా యూజర్స్ డిలీట్ అయిపోయినా, క్రియేట్ అయినా నాకు లాగ్లో చూపించాలి. నాకు ఆడిట్ లాగ్లో చూపించాలి. ఓకే, సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఎడిట్, ఎక్స్పాండ్. సో ఫస్ట్ మనం కంప్యూటర్ కాన్ఫిగరేషన్కి వెళ్తాం. ఈసారి మనం కంప్యూటర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి పాలసీస్ని ఎక్స్పాండ్ చేయండి. దాని తర్వాత మనం ఎక్స్పాండ్ చేసిన తర్వాత విండోస్ సెట్టింగ్స్, ఇలా ఎక్స్పాండ్. విండోస్ సెట్టింగ్ని ఎక్స్పాండ్ చేయండి. విండోస్ సెట్టింగ్ తర్వాత సెక్యూరిటీ సెట్టింగ్ని ఎక్స్పాండ్ చేయండి. సెక్యూరిటీ సెట్టింగ్ తర్వాత మనకి అడ్వాన్స్డ్ ఆడిట్ పాలసీ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంది. సో ఈ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆడిట్ పాలసీస్ని ఎక్స్పాండ్ చేయాలి. ఓకే, ఆడిట్ పాలసీని ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనం అకౌంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అకౌంట్ మేనేజ్మెంట్ని ఎక్స్పాండ్ చేయండి. ఇలా ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ మనకి పాలసీ వస్తుంది. ఆడిట్ యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్. డబుల్ క్లిక్ చేయాలి. ఆడిట్ యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్ ప్రాపర్టీస్. ఓకే, సో దీని తర్వాత మనం ఇక్కడ కాన్ఫిగర్ ద ఫాలోయింగ్ ఆడిట్ ఈవెంట్స్. క్లిక్ హియర్. సక్సెస్, ఫెయిల్యూర్ అంటే ఏదైనా సక్సెస్ అయిన ఈవెంట్ ఫెయిల్ అయినా నాకు రిపోర్ట్ చేయాలి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అంటే ఆ ఈవెంట్ ఆడిట్ యూజర్ అకౌంట్ మేనేజ్మెంట్ అంటే యూజర్ డిలీట్ అయినప్పుడు కానీ, క్రియేట్ అయినప్పుడు కానీ, సో క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, డిలీట్ చేయడంలో ఫెయిల్ అయినా సక్సెస్ అయినా నాకు రిపోర్ట్ చేయమని చెప్తున్నాం. ఈవెంట్ని రిపోర్ట్ చేయమంటున్నాం. అప్లై. ఓకే, అయిపోయింది కదా. సో క్లోజ్ అండి. క్లోజ్ ఎవ్రీథింగ్. జీపీ అప్డేట్. ఓకే, సో
ఇప్పుడు నేను ఈ సేల్స్ అనే యూజర్‌లో నేనేం చేస్తానంటే ఈ S3 అనేది నేను డిలీట్ చేస్తానండి. డిలీట్. S3 అనేది డిలీట్ చేస్తున్నాను. యూజర్‌ని డిలీట్ చేస్తున్నాను. చూడండి. డిలీట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద యూజర్ నేమ్డ్ S3? యెస్. డిలీట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను టూల్స్‌లోకి వెళ్ళి ఈవెంట్స్. అసలు ఈ యూజర్‌ని ఎవరు డిలీట్ చేశారు? ఏంటో తెలుసుకోవాలి నేను. సో, యూజర్ సడెన్‌గా కనిపించట్లేదు. సో, నేను ఆడిట్ పాలిసీని అప్లై చేశాను కాబట్టి, ఇక్కడ క్లియర్‌గా ఎవరు డిలీట్ చేశారో క్లియర్‌గా కనిపిస్తదండి. మనకిక్కడ క్లియర్‌గా కనిపిస్తది. సో, మనం ఈవెంట్ వ్యూవర్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకిక్కడ చూసారా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇదండి ఫస్ట్ ఈవెంట్ ఆడిట్ సక్సెస్. సో, ఆడిట్ సక్సెస్ గాని ఇక్కడ ఈవెంట్ చూడండి. ఏఆర్ఎన్ అంటే అడ్మినిస్ట్రేటర్ అనే యూజరు S3 అనే అకౌంట్‌ని డిలీట్ చేశారు. యూజర్ అకౌంట్ వాస్ డిలీటెడ్. ఏమి డిలీట్ అయిందంటే ఇది టార్గెట్ అకౌంట్ ఇది. ఈ అకౌంట్ డిలీట్ అయింది. ఎవరు చేశారు అంటే ఈయన చేశాడు. అడ్మినిస్ట్రేటర్ అనే యూజరు S3 అనే అకౌంట్‌ని డిలీట్ చేశాడు. సో, ఇది ఆడిట్ పాలిసీ. ఇలా మనం ఆడిట్ చేయొచ్చండి. సో, నేను ఇంకొక యూజర్‌ని డిలీట్ చేస్తా. ఓకే. లేదా గ్రూప్‌ని డిలీట్ చేస్తా. సెక్యూరిటీ టీమ్ అని ఉంది కదా! దీన్ని నేను డిలీట్ చేస్తా. డిలీట్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డిలీట్? యెస్. డిలీట్ చేశా. ఓకే. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఇంకా రాలేదు ఈవెంట్. కొద్దిగా టైం తీసుకుంటది. ఆ! వస్తది. ఓకే. సో, ఇలా మనకి రిఫ్రెష్. ఇంకా ఈవెంట్ క్రియేట్ అవ్వాలి. ఈవెంట్ క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడతది. క్రియేట్ అవుతది. అంటే ఎవరు డిలీట్ చేశారనేది మళ్ళీ ఇక్కడ ఆ గ్రూప్‌ని ఎవరు డిలీట్ చేశారనేది ఇక్కడ మనకి తెలిసిపోతది. ఓకే. సో, నెక్స్ట్ కాన్ఫిగరింగ్ ప్రిఫరెన్స్ యూజింగ్ ఐటెమ్ లెవెల్ టార్గెటింగ్. ఓకే. సో, ఎలా మనం ఒక ప్రిఫరెన్సెస్ గ్రూప్ పాలిసీ యూజ్ చేసి మనం ఎలా ఆహ్, ఇంకా రాలేదా? ఒకసారి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. S3 ఇది లాస్ట్ ఈవెంట్ 842 సో, 8:45 సో, టైం తీసుకుంటుంది. ఓ పని చేద్దాం. దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ సర్వీసెస్‌ని క్లోజ్ చేద్దాం. జీపీ అప్డేట్. అవుతది. టైం తీసుకుంటుంది. అవుతది. కానీ మనకు తొందరగా ఉంటే ఇగో ఇలా జీపీ అప్డేట్ రన్ చేయడం. ఇలా మనం యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ కన్సోల్‌ని మనం క్లోజ్ చేయడం చేయాలి. ఆ! యెస్. అవ్వదండి. ఎందుకవ్వదు? చెప్పగలరా? నేను మర్చిపోయాను. ఎందుకవ్వదు? ఇక్కడ లాగ్ ల్ మనకిక్కడ ఆడిట్‌లో రాదు. ఎందుకు రాదు చెప్పగలరా? రాదండి. ఆడిట్‌లో రాదు. ఎందుకు రాదు? ఎనీ గెస్? అసలెందుకు రాదో చెప్పగలరా? ఎందుకంటే మనం యూజర్స్ డిలీట్ చేస్తే మాత్రమే ఆడిట్ చేయమన్నాం. మనం చేసింది గ్రూప్ డిలీట్ చేసాం. సో, గ్రూప్ డిలీట్ చేస్తే ఆడిట్ చేస్తదా? చెయ్యదు కదా! సో, అలాంటప్పుడు మీకు ఈవెంట్ ఇక్కడ ఎలా వస్తది? నేను మర్చిపోయాను. సారీ. ఇది యూజర్‌ని డిలీట్ చేస్తే మాత్రమే ఇక్కడ మనకి ఆడిట్‌లో చూపిస్తది. లాగ్‌లో చూపిస్తది. సో అండ్ సో యూజర్ డిలీట్ అయిపోయారు. అండ్ సో అండ్ సో యూజర్ డిలీట్ చేసేసారని. కానీ నేను డిలీట్ చేసింది గ్రూప్. గ్రూప్ కాబట్టి ఆడిట్ చేయదు. ఎందుకంటే పాలిసీ ఇక్కడ ఏం చెప్తుంది? ఓన్లీ ఎడిట్‌లోకి వెళ్తే ఇక్కడ ఓన్లీ ఎడిట్‌లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓన్లీ మనకి యూజర్‌ని మాత్రమే ఆడిట్ చేయమని చెప్తున్నారు. అవునా? సో, మరలాంటప్పుడు ఎలా గ్రూప్‌ని ఆడిట్ చేస్తదండి మనం గ్రూప్‌ని డిలీట్ చేస్తే?
ఓకే, ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. నేను మర్చిపోయాను, బట్ ఎనీవే. సో అకౌంట్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏమన్నావు? ఆడిట్ యూజర్ అకౌంట్. ఇక్కడ ఆడిట్ గ్రూప్ అని ఉందిగా, ఆడిట్ డిస్ట్రిబ్యూటెడ్ గ్రూప్ మేనేజ్మెంట్, ఆడిట్ కంప్యూటర్ అకౌంట్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆడిట్ సెక్యూరిటీ గ్రూప్ మేనేజ్మెంట్. ఇది ఎనేబుల్ చేస్తేనే ఏదైనా గ్రూప్ డిలీట్ అయిపోతే చూపిస్తుంది, లేకపోతే చూపించదు. నేను ఇక్కడ ఓన్లీ ఆడిట్ యూజర్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ యూజర్ మాత్రం డిలీట్ అయినప్పుడే ఆడిట్ చేయమన్నాం. మిగతా ఏ డిలీట్ చేసినప్పుడు ఆడిట్ చేయమనిలే. సో ఇప్పుడు నేను ఇంకొకటి చేస్తాను. సో నేను ఇంకొక యూజర్ని డిలీట్ చేస్తానండి. డిలీట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ S2? ఎస్. ఇప్పుడు నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ లాస్ట్ ఈవెంట్ వచ్చేసి 842. అవునా? రీఫ్రెష్. చూసారా, ఎంబడే కనిపిస్తుంది, S2 డిలీట్ అయిపోయింది చూపిస్తుంది. అంటే డిలీట్ చేసిన ఎంబడే ఇక్కడ చూపిస్తుంది. ఎవరు డిలీట్ చేశారో చూపిస్తుంది, ఏ యూజర్ డిలీట్ అయిందో చూపిస్తుంది. బట్ నేను గ్రూప్ డిలీట్ చేసేటప్పుడు మాత్రం చూపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? నేను గ్రూప్ని డిలీట్ చేసేటప్పుడు ఓకే, ఇంకొక గ్రూప్ని డిలీట్ చేస్తా. IT అడ్మినిస్ట్రేటర్ అనే గ్రూప్ని డిలీట్ చేస్తా. డిలీట్. ఎస్. ఓకే, డిలీట్ అయింది. ఇక్కడ చూపించట్లేదు. రీఫ్రెష్ చేయండి, చూపించదు. ఎందుకంటే నేను పాలసీ ఏం అప్లై చేశాను ఇక్కడ? ఓన్లీ ఆడిట్ యూజర్స్ మాత్రమే ఆడిట్ చేయి. యూజర్స్ డిలీట్ అయినప్పుడు కానీ లేదా క్రియేట్ అయినప్పుడు కానీ యూజర్స్ని ఆడిట్ చేయమంటుంది. సో గ్రూప్లు డిలీట్ అయినప్పుడు కానీ క్రియేట్ అయినప్పుడు కానీ ఆడిట్ చేయదు. ఓకే, అదే. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ని క్రియేట్ చేస్తా. ఒక యూజర్ని. ఓకే, హాయ్ అనే యూజర్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సేల్స్ అనే ఆర్గనైజేషన్ యూనిట్లో హాయ్ అనే యూజర్ని నేను క్రియేట్ చేశాను. ఓకే, చూసారా, ఎంబడే వచ్చింది ఇక్కడ హాయ్ అనే యూజర్ క్రియేట్ అయిందని చూపిస్తుంది. సో మీరు గ్రూప్స్ని డిలీట్ చేసినా లేదా క్రియేట్ చేసిన ఆడిట్లో కనిపించదు. ఎందుకంటే నేను పాలసీ అనేది ఇచ్చింది దేనికి? ఓన్లీ యూజర్స్ని ఆడిట్ చేయమని, గ్రూప్స్ని ఆడిట్ చేయమని ఇక్కడ నేనేం కాన్ఫిగర్ చేయలేదు. నాట్ కాన్ఫిగర్డ్. చూసారా? సో అది. సో మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను ఒకటి చెప్పాను, మీరు మిగతా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో కమింగ్ టు ప్రిఫరెన్సెస్, గ్రూప్ ప్రిఫరెన్సెస్. సో మనం కొన్ని ప్రిఫరెన్సెస్ అనేవి గ్రూప్ పాలసీ ద్వారా క్లయింట్ కంప్యూటర్స్కి అప్లై చేయొచ్చు. సో అది ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. లెట్స్ క్లోజ్ ఎవ్రీథింగ్. అన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేయాలి. ఓకే, గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి నేను సేల్స్ అనే OU మీదే ఈ గ్రూప్ ప్రిఫరెన్సెస్ అనే పాలసీని అప్లై చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ GPO, ఒక గ్రూప్ పాలసీని క్రియేట్ చేయమని చెప్తున్నాను. సో ఈ గ్రూప్ పాలసీకి నేను ఏంటంటే ప్రిఫరెన్సెస్ మ్యాప్ డ్రైవ్, ఏదో ఒక ప్రిఫరెన్స్, మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అంటున్నాను. మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అంటే ఏంటి? ఈ యూజర్స్లో నేను ప్రిఫరెన్స్ ఏంటి ఇచ్చాను? ఒక నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ని క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఓకే, ఓకే, క్రియేట్ అయింది. రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనండి. ఎడిట్ అనగానే మనకి గ్రూప్ పాలసీ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఎక్స్పాండ్. ఓకే, జస్ట్ ఎక్స్పాండ్. సో మనం ఇప్పుడు యూజర్ కాన్ఫిగరేషన్లో ప్రిఫరెన్సెస్ అని చూసారా? ప్రిఫరెన్సెస్ ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విండోస్ సెట్టింగ్స్ ఎక్స్పాండ్ చేయండి.
విండోస్ సెట్టింగ్స్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డ్రైవ్ మ్యాప్. ఓకే, రైట్ క్లిక్ చేయండి, మ్యాప్ డ్రైవ్. ఓకే, సో ఇక్కడ నేను ఒక నెట్వర్క్ డ్రైవ్ అనేది ఇస్తున్నాను. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఇది ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలండి. ఒక ఫోల్డర్ డి డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. యూజర్ డేటా అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫోల్డర్కి నేను ఏం చేస్తాను అంటే పర్మిషన్స్ ఇస్తున్నాను, షేరింగ్ పర్మిషన్స్. సో నేను ఎవ్రీవన్ ఇచ్చాను. యాడ్, రీడ్ అండ్ రైట్, షేర్. ఇది నెట్వర్క్ పాత్ విండీసీ. ఓకే, నేను ఈ నెట్వర్క్ పాత్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ, క్లోజ్, డన్. ఓకే, నౌ నేను ఇప్పుడు ఇక్కడ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్కి వెళ్తున్నా. రైట్ క్లిక్ ఆన్ ఇట్, మ్యాప్ డ్రైవ్. ఏం చేయమని, ఓకే, సో ఇక్కడ నేను క్రియేట్, నేను ఒక నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ని క్రియేట్ చేయమంటున్నాను. సో ఏ లొకేషన్ ఇది, ఈ లొకేషన్కి నేను క్రియేట్ చేస్తాను. లొకేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్లై, ఓకే, అంతే. డ్రైవ్ లెటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఏ డ్రైవ్ లెటర్ కావాలో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను డ్రైవ్ లెటరు యు ఇస్తాను. యు డ్రైవ్ లెటర్ యు. సో ఒక నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ ద నేమ్ ఆఫ్ యు. డ్రైవ్ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ నేమ్ వచ్చేసి యు. ఓకే, అప్లై, ఓకే, క్రియేట్ అయింది. సో క్లోజ్ అండి, అయిపోయింది. సో నేను ఏం చేశాను, సేల్స్ అనే ఇక్కడ 1 సెకండ్ అండి, అయిన తర్వాత ఒక్క నిమిషం, ఇంకా అయిపోలేదు. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇందులో కామన్ అని ఉంది ఇక్కడ, సారీ, కామన్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, టార్గెటింగ్. మనం ఇక్కడ ఏం టార్గెట్ చేయాలి, ఐటమ్ లెవెల్ టార్గెటింగ్. ఇక్కడ ఐటమ్ లెవెల్ టార్గెటింగ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని టార్గెట్ అనాలి. మెయిన్ ఇది మర్చిపోయాం మనం, టార్గెట్ అని. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి మనం ఏం టార్గెట్ చేస్తున్నాము, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేయబోతున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం టార్గెట్ చేస్తున్నాం మనం ఇక్కడ, సెలెక్ట్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విండోస్ 7 కదా. ఓకే, చూద్దాం. విండోస్ 7 అల్టిమేట్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే విండోస్ 7 అల్టిమేట్ రిలీజ్ ఎనీ కంప్యూటర్ రోల్ ఎనీ. ఓకే, నాకు ఈ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ అనేది విండోస్ 7 మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్లోనే కనిపించాలి. మిగతా ఏ మిషన్స్లోని కనిపించకూడదు, ఓకే, క్లిక్ ఓకే. దీన్నే టార్గెటింగ్ అంటారు. అంటే ఏంటి, ప్రిఫరెన్స్ ఏంటి, నెట్వర్క్ డ్రైవ్. నాకు నెట్వర్క్ డ్రైవ్ కావాలి, కానీ ఆ నెట్వర్క్ డ్రైవ్ ఓన్లీ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడైతే ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న సిస్టంలోనే కనిపించాలి. అది టార్గెట్. ఓకే, అప్లై, ఓకే, క్లోజ్, జీపీ అప్డేట్. మీకు ఈ గ్రూప్ పాలసీ కొద్దిగా టిపికల్గా ఉంటుంది. సో నాకు ఒక నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ కావాలి, ఇచ్చాను.
అది ఎందులో కావాలి? విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే సిస్టమ్‌లో ఉందో ఆ సిస్టమ్‌లోనే కనిపించాలి. ఇంకే సిస్టమ్‌లో కనిపించకూడదు. ఓకే. సో, నేనేం చేస్తానంటే సేల్స్ అనే ఓయూ కదా! నేను అప్లై చేశాను ఈ పాలిసీ. సేల్స్ అనే ఓయూలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఆ యూజర్స్‌తో టెస్ట్ చేద్దాం. సో, సేల్స్ అనే ఓయూలో నాకు విక్రమ్ అనే యూజర్ ఉన్నారు. ఓకే. మై కంప్యూటర్‌లో ఏ డ్రైవ్ లేదు. సి డ్రైవ్, ఈ డ్రైవ్. ఓకే. ఇక్కడ జీ డ్రైవ్ ఒకటుంది అంతే. అది నెట్వర్క్ డ్రైవ్. లాగ్ ఆఫ్. జీపీ అప్డేట్ రన్ చేసామా? ఓకే. ఫైన్. ఇప్పుడు నేను విక్రమ్‌తో లాగిన్ అవుతానండి. స్విచ్ యూజర్ విక్రమ్. ఎందుకంటే విక్రమ్ సేల్స్ అనే ఓయూలో పార్ట్ కాబట్టి. మెంబర్ కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నేను మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఇంకా అప్లై కాలేదు. రిఫ్రెష్. ఇంకా మనకి అప్లై కాలేదు. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జీపీ అప్డేట్ ఒకసారి రన్ చేయండి. ఏం లేదు. ఇక్కడ మనకి నెట్వర్క్ డ్రైవ్ రావాలి అంతే. ఎందుకంటే ఎందుకంటే ఇది విండోస్ 7 అల్టిమేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అవునా? అండ్ ఓయూ ఏ ఓయూ విక్రమ్ అనే యూజరు సేల్స్ అనే ఓయూలో ఉన్నారు. కాబట్టి సో, మనం ఇచ్చిన ప్రిఫరెన్సెస్‌కి టార్గెట్ కరెక్ట్‌గా సరిపోయింది. సో, ఈ సిస్టమ్‌లో మనకి చూపించాలి. సో, నేను లాగ్ ఆఫ్ చేస్తా. ఇదే యూజర్‌ని నేను ఇంకొక సిస్టమ్‌లో కూడా లాగిన్ చేస్తా. విక్రమ్. ఇక్కడ కూడా లాగిన్ చేస్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? యూజర్ డాటా యూ అని వచ్చింది. మరి అదే విక్రమ్ ఇక్కడ లాగిన్ అయితే మనకి ఎందుకు ఆ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ రాలేదు? అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ కనిపించాలి అంటే ఆ సిస్టమ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 అల్టిమేట్ అయ్యి ఉండాలి. విండోస్ 7 అల్టిమేట్ అయ్యి ఉంటేనే ఈ నెట్వర్క్ మ్యాప్ డ్రైవ్ కనిపిస్తుంది. మరి అదే యూజరు ఈ సిస్టమ్‌లో లాగిన్ అయితే ఎందుకు కనిపించలేదు అంటే, ఈ సిస్టమ్ అనేది విండోస్ 7 అల్టిమేట్ కాదు. ఈ సిస్టమ్ యొక్క ఓఎస్ వెర్షన్ ఏంటండి? ఓఎస్ వెర్షన్ విండోస్ సర్వర్ 2012 R2 అందుకే కనిపించట్లేదు. దాన్నే మనం ప్రిఫరెన్సెస్ ఐటెమ్ లెవెల్ టార్గెటింగ్ అంటారు. అంటే ఏంటి? ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్సెస్ యూజింగ్ ఐటెమ్ లెవెల్ టార్గెటింగ్. దీన్నే మనం ప్రిఫరెన్సెస్ యూజింగ్ ఐటెమ్ లెవెల్ టార్గెటింగ్ అంటాం. అంటే ఏంటి? ఓన్లీ విండోస్ 7 ఓఎస్‌లో మాత్రమే కనిపిస్తది. అదే యూజర్
వేరే మిషన్ లో లాగిన్ అయితే ఆ మిషన్ లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనకి ఆ డ్రైవ్ అనేది కనిపించదు. డ్రైవ్ అనేది ప్రిఫరెన్స్, టార్గెట్ అనేది ఏంటి, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లేదు కాబట్టి కనిపించదు, ఇందులో ఉంది కాబట్టి కనిపిస్తుంది. యూజర్ విక్రమే, ఇక్కడ విక్రమే, ఇక్కడ విక్రమే, ఇక్కడ విక్రమే, కానీ అక్కడ టార్గెట్ ఏంటి, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ లేదు కాబట్టి కనిపించలేదు ఆ డ్రైవ్, ఇందులో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. అదండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? Any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow at regular time.